హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం దివ్య దృష్టి మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి సన్నెక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇషా చావ్లా గారు హీరోయిన్గా చేశారు ఈ మూవీని చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకున్నాం. స్టోరీలోకి వెళ్తే ఇద్దరు ట్విన్ సిస్టర్స్ అయితే ఉంటారు గైస్. హీరోయిన్కి ఇంకో సిస్టర్ అయితే ఉంటుంది. ఇద్దరు ఒకటేలా అయితే ఉంటారు గైస్. హీరోయిన్ మ్యారీడ్ అయితే ఉంటుంది గైస్. తన హస్బెండ్ తోటి అయితే ఉంటుంది. సడన్గా సిస్టరు హ్యాంగ్ చేసుకొని చనిపోయిందని అయితే న్యూస్ అయితే వస్తుంది గైస్. హీరోయిన్ వెంటనే అక్కడికి వెళ్తుంది. తర్వాత తెలుస్తుంది అంటే అది సూసైడ్ కాదు, మర్డర్ అని అయితే హీరోయిన్కి అయితే డౌట్ వస్తుంది గైస్. ఇంకోటి వాళ్ళ సిస్టరు బ్లైండ్ అయితే ఉంటుంది గైస్, చూడలేదు. అయితే వాళ్ళ సిస్టర్ని ఎవరు చంపారు, దేనివల్ల చంపారు, హీరోయిన్ అయితే తెలుసుకోవాలనుకుంటుంది గైస్. మరి హీరోయిన్ మరి దాని వెనుకాలది ఎవరో కనిపెట్టిందా, మరి తన సిస్టర్ని చంపింది ఆ కల్ప్రిట్ ఎవరో మళ్ళీ తెలుసుకుందా, మరి దేనివల్ల చంపారు, వాళ్ళ వెనకాల మోటివ్ ఏంటి, మరి హీరోయిన్ తెలుసుకుందా, వాళ్ళు ఎవరో కనిపెట్టిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చేసి తెలుసుకోవాలి గైస్. ఇంకోటి హీరోయిన్కి కూడా సేమ్ ప్రాబ్లం అయితే ఉంటుంది గైస్. తనకు కూడా కంటి చూపు తగ్గుతూ వస్తుంది. తను కూడా మధ్యలో బ్లైండ్ అయితే అయిపోతుంది గైస్. మరి ఇలాంటి సిచ్యువేషన్లో తన సిస్టర్కి చంపింది ఎవరో మరి ఎలా కనిపెట్టింది, దాని వెనకాల కల్ప్రిట్ ఎలా పట్టుకుంది, దేనివల్ల చేశారు ఏంటి అనేది మరి ఎలా తేల్చింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే అనిపించింది గైస్. ఎందుకనంటే ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంటుంది గైస్. మంచిగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళ సిస్టర్ హ్యాంగ్ చేసుకోవడం, అక్కడి నుంచి హీరోయిన్ ఏం జరుగుతుందని తెలుసుకోవడము, ఒకరినొకరిని కనిపెట్టుకుంటూ పోవడము బాగా ఇంట్రెస్టింగ్ కలుగుతుంది. ఎంగేజింగ్గా థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది గైస్. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మూవీ మాత్రం చాలా స్లోగా వెళ్తుంది, చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది మూవీ. అసలు ఎక్కడ ఇంప్రెసింగ్ అనిపిస్తుంది, ఎక్కడ మనకి ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ చేసి సెకండ్ హాఫ్ మాత్రం లిటరల్లీ చాలా అంటే చాలా బోర్గా ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఏదైతే ఆ ట్విస్ట్ రివీలింగ్ అయితే ఉంటుందో అది కూడా పెద్దగా ఇంప్రెసింగ్ ఏం అనిపించదు. ఇంకోటి మన సునీల్ గారు అయితే ఒక పాత్ర అయితే చేశారు, దీంట్లో ఒక రోల్ అయితే చేశారు మన సునీల్ గారు. ఆ రోల్ కూడా పెద్దగా ఇంపార్టెంట్ రోల్ అయితే ఏం కాదు, నాకైతే పెద్దగా యాక్ట్ అయితే అనిపించలేదు. ఆ పాత్రకు యాక్ట్ అయితే అనిపించలేదు. వేరే ఎవరు పెట్టినా పెద్ద ఏం డిఫరెన్స్ అయితే ఉండదు గైస్. బట్ సునీల్ గారు ఈ క్యారెక్టర్ని ఒప్పుకోవడం చేయడం నాకైతే పెద్దగా ఇంప్రెసింగ్ అయితే అనిపించలేదు. ఆ క్యారెక్టర్ని వేరేలో ఎవరు పెట్టినా ఓకే అనిపించేది. బట్ సునీల్ గారు బెస్ట్ ఇచ్చారు ఆ క్యారెక్టర్లో. బట్ ఆ క్యారెక్టర్లో ఎవరున్నా బాగుండేది. బట్ సునీల్ గారు ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడం కొద్దిగా నాకైతే అంతగా ఇంప్రెసింగ్ అయితే అనిపించలేదు గైస్. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ రోల్ అయితే కాదు. ఇంకా మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లో ఓకే బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది, ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గానే పోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా బోరింగ్గా వెళ్తుంది మూవీ. ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది మూవీ మీదకి వెళ్ళి మనకి. ఇంకా ఏం చూస్తాం అయితే ఫీల్ అయితే వస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ట్విస్ట్ రివీలింగ్ ఏదైతే ఉందో అది కూడా పెద్ద ఇంప్రెసింగ్ ఏమనిపించదు. ఇంకా మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. మెయిన్లీ సెకండ్ హాఫ్ మాత్రం లిటరల్లీ చూడలేము, ఇంకా చాలా బోరింగ్గా వెళ్ళిపోతుంది. ఇక ఆపేయడం బెటర్ అయితే అనిపిస్తుంది గైస్. క్లైమాక్స్ ఇక చూడాలి తప్పదు కదా అన్నట్టు క్లైమాక్స్ కూడా వరకు చూశాను. మూవీ మాత్రం పెద్దగా ఇంప్రెసింగ్ ఏమి అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది, గుడ్. సెకండ్ హాఫ్ మాత్రం బోరింగ్గా ఉంది గైస్. నేనైతే ఓకే అని అయితే చెప్తాను గైస్. ఫస్ట్ హాఫ్ కోసం చూడండి, సెకండ్ హాఫ్ ఇంకా ట్విస్ట్ రివీలింగ్ ఏదైతే ఉందో ఇంకా చూడాల్సిందే ఇంకా సెకండ్ హాఫ్ కూడా. బట్ బోరింగ్ అయితే ఉంటుంది గైస్. మూవీ మాత్రం ఓకే లాగా అయితే ఉంది గైస్. ఓకే, ఈ మూవీ నేర్చండి కదా 5కి 2.5. అది కూడా ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంది, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ఇషా చావ్లా గారు ది బెస్ట్ ఇచ్చారు. సునీల్ గారు కూడా ఆ పాత్రలో అయితే సూపర్గా యాక్ట్ చేశారు గైస్. చెప్పనక్కర్లేరు సునీల్ గారు ఎలాంటి యాక్టరో. బట్ ఆ క్యారెక్టర్కి సూటబుల్ అయితే కాలేదు, ఎందుకంటే వేరే లెవెల్ని పెట్టినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఈ క్యారెక్టర్ పెద్ద ఇంపార్టెన్స్ రోల్ అయితే నాకైతే అనిపించలేదు గైస్. బట్ సునీల్ గారు మాత్రం ది బెస్ట్ ఇచ్చారు ఆ క్యారెక్టర్లో. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. మూవీ మాత్రం ఓకే అలా అయితే అనిపించింది. ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.